నమస్తే అండి. ఇవాళ మీకు కునాఫా రెసిపీ చూపిస్తాను. దీనికోసం మామూలు సేమియా కాకుండా షీర్ కుర్మా సేమియా అంటారు చూడండి, సన్నటి సేమియా. ఆ సేమియా తీసుకొని ఇట్లా బాగా క్రష్ చేసుకోవాలి. బాగా క్రష్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1 కప్ పచ్చి పాలైనా ఓకే, అది తీసుకొని ఒక 1 స్పూన్ షుగర్ వేయాలండి. 1 స్పూన్ షుగరు, తర్వాత ఒక 1 స్పూను మొక్కజొన్న పిండి ఇది వేసేసి సన్నటి సగం మీద మనం దీన్ని బాగా లంప్స్ లేకుండా తిప్పుతూ ఉండాలి. ఇట్లా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే గడ్డలు ఏర్పడతాయి. ఇది చూడండి, ఈ విధంగా చిక్కంగా అయిపోవాలి. ఇప్పుడు మనం ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం, చల్లారనియాలి కాసేపు. ఈ లోపల పాకం రెడీ చేసుకుందాం. 1/2 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ వేసి సన్న సగం మీద ఇది బాయిల్ అవ్వనియాలి. కొంచెం లైట్గా చికెట్ స్లిప్ అయ్యేటట్టు ఉంటే చాలండి, మనకి ఆ పాకం వరకు వస్తే బాయిల్ చేస్తే చాలు. ఇప్పుడు ఈ బాయిల్ అయ్యే లోపల మనం కొంచెం కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్ ఇవి కూడా వేసి బాయిల్ అవ్వనియాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం మనకు కావాల్సిన వచ్చింది లేదా కన్సిస్టెన్సీ. ఇదిగో పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ చల్లారిన ఈ మిశ్రమంలో మనం చీజ్ వేసేయాలి, క్రీమ్ చీజ్. ఇది వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం నీట్గా మొత్తం కలిసేటట్టుగా. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసి ఇది కునాఫా రెడీ చేసుకుందాం. ఒక 2 స్పూన్ కానీ 3 స్పూన్ కానీ ఘీ వేసేసి ఈ ట్రే చుట్టూతో మనం నీట్గా స్ప్రెడ్ చేసేయాలండి ఈ విధంగా. ఇప్పుడు మనం సేమియా తీసుకున్నాం, క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని నీట్గా చుట్టూతో మొత్తం ఒకే బేస్ లాగా బర్చండి. నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేయాలి నీట్గా. ఈ విధంగా స్ప్రెడ్ చేసి లైట్గా ప్రెస్ చేయాలండి హ్యాండ్ తోటి. తర్వాత ఈ పాలు క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసి మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసేయండి. తర్వాత మిగతా కునాఫా సేమియా ఉంది కదా, అది సన్నటి సేమియా, అది కూడా వేసేసి మనం నీట్గా దీన్ని మొత్తం కవర్ చేసేయాలి. ఈవెన్గా పరచాలండి, మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. ఈ విధంగా కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. స్ప్రెడ్ చేసిన తర్వాత స్పూన్ తీసుకొని ఒక స్పూన్తో కూడా మీరు లైట్గా ప్రెస్ చేయండి. అప్పుడు ఏంటంటే ఒక సెట్ లాగా ఉంటుంది, మొత్తం బయట రాకుండా సేమియా అంతా. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయాలి. తర్వాత మనం ఒక పెను హీట్ చేసి పెట్టుకోవాలండి, ఒక మీడియం మంట మీద ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఈ బేస్ పెట్టిన తర్వాత మీరు ఆ మంట స్లో చేసేయాలి, బాగా లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ కుక్ అవ్వనియాలి. ఒక ప్లేట్కి మనం ఇప్పుడు ఘీ రాసేసుకొని బాగా స్ప్రెడ్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ కునాఫాని మనం ఫ్లిప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అడుగున కుక్ అయింది, మనకి పైన కూడా కుక్ అవ్వాలి కాబట్టి దీన్ని ఇట్లా ఫ్లిప్ చేయాలి. మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో, ఈ విధంగా. మళ్ళీ ఈ టిన్ తీసుకెళ్ళి పెన్ మీద పెట్టాలండి. ఈ టిన్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఈ నెయ్యి రావటం వల్ల ఏంటంటే బాగా ఇట్లా స్లిప్ అయిపోతుంది ఈ కునాఫా స్వీట్ అంతా. తర్వాత ఇది కూడా మళ్ళీ లైట్గా మనం ఇట్లా అదమాలండి, లైట్గా ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి అడుగున బాగా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇది కూడా 10 మినిట్స్ కుక్ అవ్వని. తర్వాత ఈ పిస్తా పప్పుని బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి, నీట్గా కుక్ అయిపోయింది. ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసి మనం ఇంకో ప్లేట్లో ఇట్లా ఫ్లిప్ చేసేద్దాం. అప్పుడు ఏంటంటే హీట్ ఈవెన్గా పాస్ అవుతుంది చుట్టూతో. ఇప్పుడు చూడండి, నీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న పిస్తా పౌడర్తో డెకరేట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా పిస్తా పౌడర్తో డెకరేట్ చేసిన తర్వాత పాకం చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా స్ప్రెడ్ చేసేయాలి ఈవెన్గా. ఈ పాకం వల్ల ఈ స్వీట్కి స్వీట్నెస్ వస్తుంది. అంతేనండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.